శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు. కర్కాటక రాశి ఫలితాలను చూచినట్లయితే పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలకు, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలకు రాశి కర్కాటక రాశిగా అగుచున్నది. కర్కాటక రాశి వారికి ఆదాయము 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా సూచిస్తుంది. ఈ రాశి వారికి గురుడు మే 15వ తేదీ నుండి వ్యయస్థానమైన మిథున రాశి యందు రజతమూర్తిగాను, శని సంవత్సరమంతా భాగ్యస్థానమైన మీనరాశి యందు రజితమూర్తిగాను, సౌభాగ్యకరమగు ఫలితములిచ్చినట్లుగాను, రాహు మే 18వ తేదీ నుండి సంవత్సరమంతా అష్టమ స్థానమైన కుంభరాశి యందు, కేతువు ద్వితీయ స్థానమైన సింహరాశి యందు తామ్రమూర్తులుగా సామాన్య ఫలితములను ఇచ్చువారుగా సంచరించుచున్నారు. ఈ రాశివారికి ఈ విశ్వావసునామ సంవత్సరమంతా అన్ని రంగాలలోని వారికి విజయము, ఆదాయము కలుగుతాయి. కర్కాటక రాశి వారికి భాగ్యాధిపతి అయిన గురుడు వ్యయస్థానంలో సంచారం వలన గృహంలో శుభకార్యాలు చేయుదురు. శుభకార్యాల కొరకు శుభ విషయాలకై ధనం ఖర్చు చేయుదురు. తీర్థయాత్రలకు, దైవ ఆరాధనలకు ధనం ఖర్చు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉదర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక సంతృప్తి, సమాజంలో గౌరవము పెరుగుతాయి. కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. గృహ విషయాలలో సంతోషము వెల్లివిరుస్తుంది. అలాగే వారి అత్తమామల నుండి కూడా సానుకూలత లభిస్తుంది. వారి నుండి శుభవార్తలు వింటారు. వారి వలన ధనం అందుతుంది. అలాగే వ్యాపారస్తులకు ఆర్థిక బలం చేకూరుతుంది. డబ్బు ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతాయి. వాటి యందు కొంత శ్రద్ధ అవసరమవుతుంది. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలున్నాయి. నూతన వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. స్థిర ఆస్తులను కొనుగోలు చేసి అమ్మకం చేసే వారికి అద్భుతమైన లాభాలను చూస్తారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం వారికి మంచి లాభాలు చూస్తారు. ఆన్లైన్ వ్యాపారాలకు బాగా కలిసి వస్తుంది. షేర్ మార్కెట్ చేసేవారికి స్వల్ప పెట్టుబడితో అధిక లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో స్థిరపడతారు. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని పొందుతారు. అందరి మన్నలను పొందుతారు. ఈ రాశివారు కుటుంబంలో సామరస్య వాతావరణం పెరుగుతుంది మరియు ఆనందాలతో జీవనం సాగిస్తారు. వారి వైవాహిక జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఒత్తిడులు, అలసత్వం, అడ్డంకులు, వ్యవహార ప్రతిబంధకాలు అన్నీ క్రమంగా తొలగి ఉపశమనం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే ఫైనాన్స్ రంగము, వడ్డీ వ్యాపారులకు బాకీలు వసూలు అయ్యి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రాశి వారికి జూలై నెల నుండి నవంబర్ నెల మధ్యకాలంలో స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. రాజకీయ నాయకులకు జయం కలుగుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభం పొందుతారు. రాహుకేతువుల వలన కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాహుకేతువుల పూజ జరిపించుట వలన కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. ప్రతిరోజు దుర్గాష్టకం పఠించాలి. ఇలా దుర్గాష్టకము పఠించటం వలన, విష్ణుమూర్తి ఆరాధన చేయటం వలన కర్కాటక రాశి వారికి కలిగేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు. ఓం నమః శివాయ.